ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మైనార్టీ హక్కులను పరిరక్షిస్తామన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పూసగుచ్చినట్లు వివరించారు. 840 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టాం. ఏ రాష్ట్రంలో పెట్టనంతగా మైనారిటీ సోదరులకి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను మీ అందరూ కూడా రంజాన్ తోఫా కూడా ఇచ్చాను. 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మసీదులు గాని, షాదీఖానాలు గాని, కాంపౌండ్ వాల్స్ గాని ఇవన్నీ కట్టాం. ఈ రోజు మరమ్మతులన్నీ చేపించాం. ఫస్ట్ టైం మీరు చూస్తే ఇమాములకి, అదే మరి మౌజములకి ఆంధ్రోరేం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం. 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఆంధ్రోరేం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంఎస్డిపి కింద ఫేజ్ 1 కింద 63 కోట్లు, ఫేజ్ 2 కింద 16 కోట్లు, ఫేజ్ 3 79 కోట్లు మొత్తం కూడా ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున హాస్టల్స్ గానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువ స్కాలర్షిప్లు ముస్లిం పిల్లలకి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దుల్హాన్ ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. ఎవరైతే ఆడపిల్లల పెళ్లిళ్లు చేయకుండా కష్టపడుతున్నారో వాళ్ళకు ఒక అండగా ఉండాలని, అందుకనే మీరు చూస్తే 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెళ్లి ఖర్చులకు ఈ ప్రభుత్వం పేద ఆడపిల్లలకి కానుగ్గా ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 4% రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నాం. మంచి అడ్వకేట్లు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మైనారిటీలకి 4% రిజర్వేషన్లకు అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా దువా చేయాలి. దేనికోసం అంటే నా కోసమే కాదు, మీ అభివృద్ధి కోసం. మైనారిటీ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ ద్వారా తప్ప వేరే పార్టీ ద్వారా సాధ్యం కాదు. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది.